చైతూతో తన లవ్ జర్నీ గురించి చెప్పి షాక్ ఇచ్చిన శామ్ జనతా గ్యారేజ్ తర్వాత సినిమాలు ఒప్పుకోకుండా వెయిట్ చేసింది. అయితే చైతూ పెళ్లి నెక్స్ట్ ఇయర్ అని క్లారిటీ, సమంత కెరీర్ కంటిన్యూ చేస్తుందని సపోర్ట్ ఇవ్వడంతో మళ్ళీ సినిమాలు యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఆచితూచి సెలెక్టెడ్ మూవీస్ మాత్రమే చేస్తుందట. స్కిన్ షో రేంజ్ కూడా పూర్తిగా తగ్గించేసిందట. అలా యాక్సెప్ట్ చేసిన విశాల్ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతుంది. అయితే ఆ సినిమాలో విలన్గా కాలీవుడ్ హీరో ఆర్య నటించడం హాట్ టాపిక్గా మారింది. ఈ మధ్య ఆర్య చేసిన మూవీస్ అన్నీ వరుసగా ఫ్లాపులుగా నిలవడంతో హీరో నుండి విలన్గా టర్న్ తీసుకున్నాడు. అయితే ఈ సినిమాలో విలన్ అయిన ఆర్యకి హీరోయిన్ సమంతకి మధ్య చాలా జర్నీ ఉంటుందని హింట్స్ ఇస్తున్నారు. సమంత ఈ టైంలో సినిమా యాక్సెప్ట్ చేసిందంటే ఖచ్చితంగా ప్రామినెన్స్ ఉన్న క్యారెక్టర్ అని కన్వే అవుతుంది. కాకపోతే విలన్తో జర్నీ అంటే ట్రాప్ అండ్ రన్ కాప్ స్టోరీ అయి ఉండొచ్చని కాలీవుడ్ ఫ్లాష్ న్యూస్. పాపం ఫ్లాపుల్లో ఉన్న విశాల్కి విలన్గా మారిన హీరోకి ఈ గోల్డెన్ గర్ల్ ఎంట్రీతో ఫేట్ మారుతుందేమో చూడాలి. ఓసారి